పిల్లలు, నేను మీ అందరికీ మంచి కథ చెప్తాను. ఆ కథ వింటూ హాయిగా నిద్రపోతురు గాని, ఓకే? ఏం చేస్తుండీడు? చుట్టూ ఆ బాక్సులేంది, వాటి నిండా దోమలేంది, గాలిట్లా కూసబుద్ధి అవుతుంది అసలు ఆనికి. అనగనగనగనగా ఒక యాంకర్, ఆ యాంకర్ పేరు పేదరాశి వాణి. ముఖం నిండా ముడతలతో, పెద్ద బొట్టు పెట్టుకొని, పెద్ద పెద్ద కనుబొమ్మలతో వార్తలు చెప్తూ ఉంటుంది. ఆమె గొంతు వింటే రాక్షసికి ఎక్కువ, మండుతున్నట్టుంది, మనిషికి తక్కువ అన్నట్టుంటుంది. ఒరేయ్, అరవకు, పిల్లలు పడుకుంటున్నారు. పిల్లలు ఎక్కడున్నారాడా? ఇగో ఈ బాక్సుల్లా. బాక్స్ లో పిల్లలు ఎక్కడున్నారా? పిల్లి మొక్కపోడా, అన్ని దోమలే పాడుపడ్డాయి. ఆ దోమలనే నేను చిన్న పిల్లలాగా చూసుకుంటున్నా. ఇవన్నీ నేను పెంచుకుంటున్నాయే. దోమలు పెంచుతున్నావా? నీ గాడిదిగా సిగ్గులేదు గింత కూడా? అరే, ఇప్పటికే దోమలు జయంగా జనాలు టార్చర్ అనుభవిస్తున్నారు అంటే దోమలు పెంచుతున్నావా? దోమలు ఓ ఆప్తవా? ఇవన్నీ మగ దోమలు. అయితే ఏందిరా, దోమలు పెంచుడే ఎక్కువ అంటే ఇంకా మొగ దోమలు ఆడదోమలని జెండర్ డిఫరెన్స్ అని మాట్లాడుతున్నావు? ఏహే ఆగు, నిద్రబొంగ షూకాడ దోమరినట్టు ఓరుతున్నావు. నీకొక దోమల నిజం చెప్పనా? మగ దోమలకు కుట్టే గుణం ఉండదు. మనల్ని కుట్టేటి అన్ని ఆడదోమలే. నిజమా? యుగ యుగాలుగా తరతరాలుగా మనల్ని కుట్టి రోగాల పాలు చేస్తున్న ఆడదోమల అంతం చూసేందుకు మగ దోమల్ని తయారు చేస్తున్నా. ఆడదోమల అంతమేంది, మొగ దోమలను ఉట్టిచ్చుడేంది? అసలు ఏం చేస్తావు ఈ దోమలతోటి? ఏమున్నది, గూగుల్ కంపెనీ చేస్తున్నట్టే చేస్తా. గూగులా? వాళ్ళేం చేస్తున్నారు? డీబగ్ అనే పేరు మీద నా లెక్కనే ఇట్లా ల్యాబుల దోమలను సృష్టిస్తున్నారు. గూగుల్ కంపెనీ వాళ్ళు దోమలను తయారు చేస్తున్నారా? గూగుల్ అంటే గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కు సంబంధించిన వెర్లీ అనే లైఫ్ సైన్సెస్ సంస్థ చేస్తున్నది. ఏదో ఒకటి గాని అసలు ఈ దోమలను తయారు చేసి ఏం చేస్తారు? జనంలోకి వదులుతారు. అయ్యా, వదులుతే ఏం కాదా మరి? ఎందుకు కాదు, బయటకు వచ్చిన దోమలు ఉత్తగానే ఉంటాయా? ఆడదోమలతోటి సంపర్కం చేస్తాయి కదా. చేసి ఇంకిన్ని దోమలు పుట్టించి తందుక గింత దత్తంగా ఉన్న దోమలతోటే చస్తుంటే? కొంచెం ఆగుతావా? ఈ తయారు చేసిన మగదోమల బాడీలో ఓల్బాచియా అనే బ్యాక్టీరియాను ఎక్కించి బయటికి వదులుతారట. అయితే దాని వల్ల సంపర్కం తర్వాత ఆడదోమలు గుడ్లు పెట్టినా అవి పొదగలేవట. ఒకవేళ పొదిగిన లార్వా దశల్నే నాశనం అయిపోతాయట. అంటే దీంతో దోమలకు సంతతి ఉండదన్నట్టు. ఈ లెక్కన రాబోయే రోజుల్లో దోమలు పెరిగే ఛాన్స్ ఉండదుగా. వచ్చే 2 ఏళ్లల్లా 3 కోట్ల మగదోమలను తయారు చేసి కాలిఫోర్నియాలో ఇడిచిపెట్టేందుకు గవర్నమెంట్ ను పర్మిషన్ కూడా అడిగినరట సంస్థలు. ఐడియా బానే ఉన్నది గాని అయ్యే పనేనా ఇది? ఎందుకు కాదు, ఆల్రెడీ 2014లోనే ప్రయోగాలు చేసి కొన్ని ఏరియాల్లో దీని గురించి టెస్టులు చేసిండ్రట. అందుకే ఇప్పుడు 3 కోట్ల దోమలను పుట్టించే పనులున్నారు. సరే, ఒకవేళ నిజంగానే వాళ్ళు మొగ దోమలను ఉట్టించరు అనుకుందాం, దునియా ఎల్లాగా 3 కోట్ల దోమలే సరిపోతాయా? అందుకే కదా నేను ఈ ల్యాబ్ తెరిచిన. ఎన్ని సెంటర్లు తెరిచినా 3 కోట్ల దోమల కోసమే 2 ఏళ్ల టైం అడిగిర్రంటే ఇక ప్రపంచకంలో ఉన్న దోమలన్నిటిని అరికట్టాలంటే ఎన్ని దోమలను ఉట్టియాలి, ఎన్ని ఏళ్ళు పట్టాలి? ఇది ఫస్ట్ సెట్ ఏమో, ఇట్లా పుట్టిస్తూనే ఉంటారేమో ఇంకా. ఏమోలే, ఇనేతందుకు బానే ఉన్నది గాని పుసుక్కున మా జనాభాని తగ్గిస్తురని దోమలన్నీ పగబట్టి మన మీదకి అటాకింగ్ వస్తే ఇదేమన్నా సినిమా అనుకుంటానవా? అంతేలే,